నంద్యాల జిల్లా గోస్పాడులో సిహెచ్సి సిబ్బంది ఆందోళనకు దిగారు. జీతాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వైద్య సిబ్బంది. సబ్ ట్రెజరీ అధికారి తీరుతో 30 మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి. ఈ నెల 25వ తేదీలోపు జీతాల బిల్లు ప్రాసెస్ చేయకపోతే 30 మంది సిహెచ్సి సిబ్బందికి జీతాలు అందవు. తమకు న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు. ఒక ఎస్ఆర్టీ రైట్ చేస్తే స్టేట్ సిఎఫ్ఎంఎస్లో గత దాదాపు నెల రోజుల నుంచి జీతాలు రాకుండా చేసే పరిస్థితిలో ఉంది. కానీ నిన్న ఎస్ఆర్టీ రైట్ చేసిన గంటకే వాళ్ళు అక్కడి నుంచి నెగిటివ్ చేయడం జరిగింది. అంటే ఒక గంటకే నెగిటివ్ చేసినారంటే ఇక్కడ నుంచి దీని మీద ఎవరో బలోపేతం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాత డీడీఓలో లేదా పాత సివిల్ అసిస్టెంట్ జనరల్లో తీసుకురావాలని వాడు గుడాడదామా? అంటే దీని వెనక ఎవరి అస్త్రం ఉంది? అంటే వీరు కావాలని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు ఆపాలని చెప్పేసి డ్రామా చేస్తున్నారా? అంటే ఈ విధంగా వీళ్ళకి జీతాలు రాకుండా చేస్తే ప్రీవియస్గా ఉన్న డీడీఓలకే పవర్ ఇచ్చి వాళ్ళ చేతుల్లోనే జీతాలు ఇప్పించే మార్గం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగంలో ఒక కుట్రనా?